హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం మ్యాథ్స్ 2కి సంబంధించిన రిమైనింగ్ మోడల్స్ని చూద్దాం. ఓకే, మీకు రైట్ సైడ్లో చూస్తే కనుక మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ట్రై చేద్దాం. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిఫోర్ గోయింగ్ టు ప్రాబ్లమ్స్ మనకు ఒక పాయింట్ అర్థం కావాల్సింది ఏమంటే, మనకి మ్యాథ్స్ 2 చాలా ఈజీ. మ్యాథ్స్ 2లో ఉండే మొత్తం మెథడ్స్ చూస్తే కనుక జస్ట్ 3 మెథడ్స్ ఉంటాయి అంతే. సో ఆ మెథడ్స్లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏమంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యూనిటరీ ఫార్ములాస్, థర్డ్ వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మోడల్. అంటే ఏ క్వశ్చన్ తీసుకున్నా మీకు డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములా అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. డైరెక్ట్ షార్ట్కట్ ఫార్ములాస్ సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ ఈ ఫామ్లో రాసుకుంటే ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. సైన్కి కాస్, కాస్కి సైన్ ఫార్ములా, టాన్కి సీకెంట్ స్క్వేర్, సెకండ్కి సెకండ్ ఇంటూ టాన్, కాట్కి కొసికెంట్ స్క్వేర్, కొసికెంట్కి కొసికెంట్ ఇంటూ కాట్. ఈ విధంగా మనం గుర్తు చేసుకుంటాం. బ్యాహెడ్ చేయకోకుండా ప్రాక్టీస్ చేసి ఉంటాం జస్ట్ ఫార్ములాస్ని. సో దీని బేస్ పైన వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఏమంటామంటే డైరెక్ట్ ఫార్ములాస్ మెథడ్ అంటాం. సెకండ్ వన్ ఏమంటే కనుక యూనిటరీ ఫార్ములాస్. యూనిటరీ ఫార్ములాస్ మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan square theta is equal to 1. The last one is a cosecant square theta minus cot square theta is equal to 1. ఈ ఫార్ములాస్ కూడా అంతే. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కువ వరకు ఏం మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అని 90% స్టూడెంట్స్ కరెక్ట్గానే చెప్తారు. రిమైనింగ్ వచ్చినప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా చెప్పుకోకుండా సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా చెప్పడం, లేదా tan స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా చెప్పడం, ఈ విధంగా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని కూడా అంతే ఒక షార్ట్కట్ ఫామ్లో మనం గుర్తు చేసుకుందాము. సో దట్ మనం లాంగ్ టర్మ్ వరకు గుర్తుంటాయి ప్రాబ్లమ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు సీసీ తీసుకున్నారు, కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా గుర్తుపెట్టుకున్నాం మనం దీన్ని. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకున్నారు అని గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ టర్మ్ మనకేముంది సైన్ కాస్ అని, తర్వాత సీకెంట్ టాన్ అని, కొసికెంట్ కాట్ అని మనకి గుర్తు చేస్తుంది ఫార్ములా. ఫస్ట్ది మాత్రమే ప్లస్, రిమైనింగ్ టర్మ్స్ 2 మైనస్. ఈ విధంగా వీటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫార్ములాస్ని. సరే, యూనిటరీ ఫార్ములాస్ పైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక మనం అంటే దీన్ని డిరైవ్ చేసుకునే ఫార్ములాస్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రూట్ వేయచ్చు. అర్థమైందా? ఇది పాయింట్ ఒకసారి చెప్తాను చూడండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 కదా, దెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఎందుకు ప్లస్ ఉన్న సింబల్ ఈ సైడ్ పోతే ఈజ్ ఈక్వల్ టు ఆ సైడ్ పోయింది కాబట్టి మైనస్ అయింది. ఆఫ్టర్ దట్ స్క్వేర్ ఇక్కడ వస్తే రూట్ అయింది. ఈ విధంగా మనం సైన్కి ఒక ఫార్ములా తీయచ్చు, యాజ్ వెల్ యాజ్ కాస్ స్క్వేర్కి ఒక ఫార్ములా, కాస్కి ఒక ఫార్ములా, సీకెంట్ స్క్వేర్కి ఒక ఫార్ములా, సీకెంట్ థీటాకి ఒక ఫార్ములా. ఈ విధంగా మనం మొత్తం ఇక్కడ నుంచి ఎన్ని ఫార్ములాస్ తీయచ్చు? 1 2 3 4 5 6 అనుకుంటే 6 + 6 12 ఫార్ములాస్ ఇక్కడ నుంచి డిరైవ్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ ఫార్ములాస్ అన్నీ ఈ ఫార్ములా బేస్ పైననే వస్తాయి క్వశ్చన్స్. ఓకే, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది చూడకపోతే కనుక. ఓకే, లాస్ట్ వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మోడల్. సబ్స్టిట్యూషన్ మోడల్ అంటే మనకి ఈ ఫస్ట్ కేస్ కానీ సెకండ్ కేస్ కానీ రాలేదంటే ఇంకా డైరెక్ట్ మనం చేయాల్సింది ఏమంటే థర్డ్ మెథడ్లో సబ్స్టిట్యూషన్. అంటే దాన్ని మనం టీ అనే అజంప్షన్ చేసుకుని ప్రాబ్లమ్ని క్లోజ్ చేస్తాం అన్నట్టుగా. సో మీకు అర్థం కావాల్సిన పాయింట్ మొత్తం ఈ 3 మోడల్స్లో ఉంటాయి క్వశ్చన్స్. సరే, ఇవి కాదు, మామూలుగా మనం జనరల్గా నేర్చుకున్నాం కదా, U + R - V అనే మోడల్ ఒకటి, U × V మోడల్ ఒకటి, U/V మోడల్ ఒకటి అని. ఎస్, ఇవి కూడా 3 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నేను చెప్పే పాయింట్ ఏమంటే అది U + V కానీ, U × V కానీ, U/V కానీ ఈ క్వశ్చన్స్లో మనం సాల్వ్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో కావాల్సినది కంపల్సరీగా ఈ 3 మెథడ్స్ మాత్రమే. సింపుల్గా దీన్ని ఏమనుకుంటారు? ప్రొసీజర్ అనుకోండి, దీన్ని ఏమనుకుంటారు? మెథడ్స్ అనుకోండి. ఓకే, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మెథడ్ ఏదన్నా కూడా మనం చేయాల్సిన ప్రొసీజర్ జస్ట్ ఈ 3 మెథడ్స్లోనే ఉంటాయి అనే పాయింట్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు మరి రైట్ సైడ్లో కనిపించే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ మరి డైరెక్ట్ మెథడా, యూనిటరీ మెథడా, సబ్స్టిట్యూషన్ మెథడా అంటే ఇంకా ఇవన్నీ డైరెక్ట్ మెథడ్ కిందనే వస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా చూసి చెప్పడం మనం. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. కానీ మనం నేర్చుకున్న ఫార్ములాస్తో అంటే సైన్ థీటా జనరల్గా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కానీ, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కానీ ఈ కోడ్ ద్వారా మనం గుర్తు చేసుకుంటాము. బ్యాహెడ్ చేయకోకుండా ప్రాక్టీస్ చేసి ఉంటాం. ఈ బేస్ పైన మనం చూస్తే కనుక మనకి ఎక్కడ ఇంటిగ్రల్ sin 2x × cos 3x అనే ఫార్ములా లేదు. ఈ ఫార్ములా లేదు కాబట్టి
దీన్ని మనం యూ ఇంటూ వి మోడల్ అనుకోకూడదు. యూ ఇంటూ వి మోడల్ని ఎందుకు అనుకోకూడదు? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. యూ ఇంటూ వి అనుకోవాలంటే యూ కానీ వి కానీ ఏదో ఒకటి మాత్రమే ట్రిగ్నామెట్రీ టర్మ్స్ ఉండాలి. రిమైనింగ్ టర్మ్ ఏది ఉండాలి? ఖచ్చితంగా నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్ ఉండాలి. అంటే ఒకటి ట్రిగ్నామెట్రీ మీన్స్ సైన్ కాస్ట్ అని ఈ ఫామ్లో ఉండాలి. రిమైనింగ్ టర్మ్ ఖచ్చితంగా నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్లో ఉంటేనే అది యూ ఇంటూ వి కానీ యూ బై వి మెథడ్లో కానీ ఉన్నట్ల. లేదంటే అది యూ ఇంటూ వి మోడల్ కాదు, యూ బై వి మోడల్ కూడా కాదు, అది డిఫరెంట్ మోడల్. దాన్ని ఎట్లా చేయాలో చూద్దాం. మనకి ఈ మెథడ్ని మనము డైరెక్ట్ మెథడ్లోకి చేసేదానికోసం మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ని చూడండి. ఈ ఫార్ములాస్ బేస్ పైన మనం ప్రాబ్లం చేస్తాం. ఈ ఫార్ములాస్ ఎక్కడ చూసినామో మనము చూసినాం. ఎక్కడ చూసినామంటే M1లో చూసింటాం. M1 ఫార్ములాస్లు ఇవి నేర్చుకుంటాం ఒక టాపిక్లో, ట్రిగ్నామెట్రీ ఒక టాపిక్లో. సరే, ఇక్కడ ఫార్ములా ఏమి? 2 sin A cos B. 2 sin A cos B ఈజ్ ఈక్వల్ టు sin A ప్లస్ B ఇంటూ sin A ప్లస్ B ప్లస్ sin A మైనస్ G. సరే, మనకి ఇచ్చిన రైట్ సైడ్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ sin A cos B. sin A cos B ఫార్మాట్లో ఉంది కదా? ఎస్ ఉంది. కానీ మనకి ఇక్కడ లేనిది ఏమంటే ఇక్కడ ఫార్ములాలో 2 ఉంది, కానీ క్వశ్చన్లో 2 లేదు. క్వశ్చన్లో 2 లేదు కాబట్టి మనం ఏం చేద్దాం? ఇంటూ 2 డివైడెడ్ బై 2 తీసుకుందాం. సో దట్ మనకేమవుతుంది అంటే కనుక ఫార్ములా ఇంటిగ్రల్ 2 sin 2x cos 3x dx. డివైడ్ బైలో ఉండే 2ని మనం లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. అంటే మన ఇంటిగ్రేషన్ సింబల్కి బయటికి పంపిద్దాం. బయటికి పంపించడం వల్ల ఏమిది? కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనకి డిఫరెన్స్ ఏముంటుందో ప్రాబ్లంలో. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏమైనా అకార్డింగ్ టు అబౌవ్ ఫార్ములా 2 sin A cos B. 2 sin A cos B ఫార్ములా ఏముంది? 1/2. 2 sin A cos B ఫార్ములా sin A ప్లస్ B అంటే 2x ప్లస్ 3x ఎంత? 5x ప్లస్ sin 2x మైనస్ 3x ఎంత? మైనస్ x. ఎందుకు? 2x మైనస్ 3x. సో 2x 3x పోతే మైనస్ x. సో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ మనం ఇంటిగ్రేషన్ సింబల్ ఖచ్చితంగా వేయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనం ఇక్కడ ఏదైతే స్టెప్ వేసినామో ఇది ఇంటూలో ఉండే కాన్సెప్ట్ని మనం ప్లస్లోకి మార్చుకునేకి, ఇంటూలో ఉండేదాన్ని ప్లస్కి మార్చుకునేకి ఈ ఫార్ములాని యూజ్ చేసాం, M1 ఫార్ములాని. కానీ మనం ఇంటిగ్రేషన్ చేయలేదు. సరే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. 1/2 ఇంటిగ్రల్ sin x. ఇంటిగ్రల్ sin x ఫార్ములా ఎంత? సైన్కి ఆన్సర్ కాస్. సో కాస్ 5x బై 5. తర్వాత ప్లస్, ఇది ఎందుకు వచ్చిందో 5x బై 5 చెప్తాం. నెక్స్ట్ సైన్ ఫార్ములా ఏముంది? సైన్ x అంటే కాస్ x. సో ఫార్ములా కాస్ x. మైనస్ ఉంది కాబట్టి యాక్చువల్గా ఈ మైనస్ బయట పంపిద్దాం, లేదంటే కన్ఫ్యూజన్ ఉండదు. మైనస్. సరే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో ఇంటిగ్రల్ సైన్ అంటే ఆన్సర్లో ఏమొస్తుంది? కాస్ వస్తుంది. మనం ఒక షార్ట్కట్ గుర్తుపెట్టుకున్నాం. ఏమని? డిఫరెన్సియేషన్ ప్రాబ్లం చేసేటప్పుడు క్వశ్చన్లో సి ఉంటే ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కడైతే ఆన్సర్లో సి అనే వర్డ్ వస్తుందో ముందర మైనస్ వస్తుంది. సి అంటే ఎవరు? ఇట్ మే బి కాస్, ఇట్ మే బి కొసికెంట్ ఆర్ ఇట్ మే బి కాట్ ఫార్ములాస్. ఇప్పుడు ఆన్సర్లో సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్. నెక్స్ట్ స్టెప్ 1/2 మైనస్ కాస్ 5x by 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ x. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. లేదు సార్, దీన్ని మనం ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు అంటే ఇంకా చేయొచ్చు. 1/2 ఈ 5ని ఇక్కడ తీసుకుపోయి మైనస్ కాస్ 5x ప్లస్ 5 కాస్ x డివైడెడ్ బై 5. దీన్ని ఇంకా సింప్లిఫై చేసేసారంటే ఎస్ ఇంకొంచెం తీసుకోపోవచ్చు. ఈ 5 into 2ని మల్టిప్లై చేసి. సో పాజిటివ్ సింబల్ని ఫస్ట్ రాసుకుంటాను. 5 కాస్ x మైనస్ అంటే ఈ టర్మ్ రాసుకున్నాను అంతే, జస్ట్ కాస్ 5x బై 10 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ప్రీవియస్గా ఇక్కడ నేను మరీ చెప్తాను. ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే కనుక చూడండి, మనకి డైరెక్ట్ ఫార్ములాస్ తీసుకుంటే d/dx ఆఫ్ sin x ఆన్సర్ ఎంత? cos x. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రల్ cos x ఆన్సర్ ఎంత? sin x. ఓకే, ఇంతవరకు మనకు తెలుసు. మనం ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చూసింది ఏమంటే sin x ప్లేస్లో 5x అని ఇచ్చినాడు. 5x sin x ప్లేస్లో 5x.
మనకి ఇంటిగ్రేషన్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాను, లేదంటే పంచేద్దాం. ఇంటిగ్రేషన్ చేద్దాం, డిఫరెన్షియేషన్ చేద్దాం. సేమ్ క్వశ్చన్ d/dx ఆఫ్, సారీ నీట్గా రాస్తాను. క్వశ్చన్లో d/dx ఆఫ్ sin x అంటే cos x, అదే sin 5x అని ఇచ్చింటే ఏం రాస్తాము? సేమ్ సైన్, మనకి sin 5x ఫార్ములా లేదు, జస్ట్ సైన్ ఫార్ములా ఉంది కాబట్టి మనం దీన్ని ఏమనుకుంటాను? 5xని t అనుకున్నాం, అంటే sin t ఉంది. sin t ఉంటే ఆన్సర్ ఏం రాయాలా? cos t రాయాలా. సో cos 5x. దేన్నైతే t అనుకున్నామో దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలా. డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మల్టిప్లికేషన్లో రాయాలి. 5xకి డిఫరెన్షియేషన్ ఆన్సర్ ఎంత? 5, కాబట్టి పక్కన రాసాం దాన్ని. అంటే ఇప్పుడు టోటల్ ఆన్సర్ ఎంత సార్ అంటే 5 cos 5x. ఓకే, సేమ్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్లో వచ్చింటే ఏం చేస్తా అంటే మేము ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ cos 5x అని వచ్చింటే ఇంటిగ్రల్ cos 5x ఆన్సర్ ఏం రావాలా? sin 5x t అనుకున్నాము. ఇంటిగ్రేషన్లో ఏ దాన్నైతే టీ అనుకున్నామో ఆ టీని ఏం చేయాలా? డిఫరెన్షియేషనే చేయాలా. ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది, కానీ ఎక్కడ తీసుకొని పెట్టాలా? డినామినేటర్లో పెట్టాలా. ఈ పాయింట్ని మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్లో దేన్నైతే టీ అనుకున్నామో దానికి డిఫరెన్షియేషనే చేయాలా, తీసుకొని వచ్చి ఇక్కడ మల్టిప్లికేషన్లో రాయాలా. సేమ్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్లో ఇచ్చినప్పుడు దేన్నైతే టీ అనుకున్నామో దాన్ని ఏం చేయాలా? డిఫరెన్షియేషనే చేయాలా, కానీ ఎక్కడ తీసుకొని వచ్చి పెట్టాలా? డినామినేటర్లో పెట్టాలా. పాయింట్ అర్థమైందా? సో దీనిపైన 2-3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చేద్దాం. అప్పుడు మరి నెక్స్ట్ మన రైట్ సైడ్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. కన్ఫ్యూజ్ కాదండి, ఈ పాయింట్ వచ్చింది కాబట్టి నేను ఒకసారి రిపీట్ చేస్తాను. సరే, d/dx ఆఫ్ sin 4x + 2. సేమ్ క్వశ్చన్ తీసుకున్నాం. ఇంటిగ్రల్ sin 4x + 2 ఓకే dx. సరే, దీని ఆన్సర్ చూడండి. sin xకి ఆన్సర్ ఎంత? d/dx ఆఫ్ sin x ఎంత? ఎస్, cos x. cos tలో ఉంది, cos t. సో cos t కాబట్టి మనం ఏం రాయాలి? క్వశ్చన్ వచ్చి sin t టర్మ్లో ఉంది, ఆన్సర్ వచ్చి cos t. t + 4x + 2. దీన్ని ఏం చేయాలి? ఈ టర్మ్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేసి ఎక్కడ పెట్టాలా? మల్టిప్లికేషన్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి, 4x వాల్యూ ఎంత డిఫరెన్షియేషన్లో? 4. 2 వాల్యూ ఎంత? 0. సో పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఇచ్చినాడు. sin t మోడల్లో ఉంది. sin tకి ఆన్సర్ ఏమి? cos t. cos t రాసినాను. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలా. డిఫరెన్షియేషన్ వచ్చిన ఆన్సర్ ఎక్కడ పెట్టాలా? ఎస్, డినామినేటర్లో రాయాలా. 4. మనం ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో సి ఉన్నప్పుడు ఆన్సర్లో మైనస్ వచ్చేది డిఫరెన్షియేషన్కి. ఆన్సర్లో సి ఉంటే ముందర మైనస్ పెట్టాలా. దేంట్లో? ఇంటిగ్రేషన్లో. కన్ఫ్యూజ్ కాదండి, 2 పాయింట్లు ఉన్నాయి. డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషను. డిఫరెన్షియేషన్ అంటే మీనింగ్ ఏమి? క్వశ్చన్లో సి ఉండల్లా, ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఇంటిగ్రేషన్ అంటే ఏమి? ఆన్సర్లో సి ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఓకే, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, టీ అనే మోడల్, సబ్స్టిట్యూషన్ మోడల్ అర్థమైంది కదా? ఓకే, సరే. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ రైట్ సైడ్లో ఉంది. సెకండ్ వన్ ఏమి ఇచ్చిన క్వశ్చన్? ఇంటిగ్రల్ sin 6x cos 2x. ఇది మన ప్రీవియస్ ఫార్ములా లాగే ఉంది కదా, sin a cos b లాగే ఉంది. sin a cos b. సో sin a cos b లాగా ఉంది కాబట్టి మనకి లేనిది ఏమి ఇక్కడ? 2, కాబట్టి ఇంటూ 2 / 2. సో మనకు ఫార్ములా ఏముందంటే 1/2 ఇంటిగ్రల్ 2 sin 6x cos 2x. సో ఫార్ములా బేస్ పైన రాసుకున్నాం మనం. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు? sin a + b. సో sin 1/2 ఇంటిగ్రల్ sin a + b అంటే 8x ప్లస్ sin a - b అంటే 4x. ఓకేనా? నెక్స్ట్ 1/2 ఇంటిగ్రల్ 8x వాల్యూ. ఇంతకుముందు కేసులోనే మనం చూసినాము. ఇంటిగ్రల్ 8x వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ sin 8x కాదు, sin x వాల్యూ. ఇంటిగ్రల్ sin x వాల్యూ. సైన్కి ఆన్సర్ cos 8x. మనం చేస్తున్నది ఇంటిగ్రేషన్ కాబట్టి 8xకి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. దాన్ని డినామినేటర్లో పెట్టినాము. నెక్స్ట్ పాయింట్ ఏమి? ఆన్సర్లో సి వచ్చింది కాబట్టి మైనస్ పెట్టాలి. నెక్స్ట్ ప్లస్ sin 4x. sin 4x ఆన్సర్ ఎంత? cos 4x/4. ఇంటిగ్రేషన్ కాబట్టి /4. నెక్స్ట్ సి ఉంది కాబట్టి ఆన్సర్ ఏం రావాలా? మైనస్ రావాలా. సో
నెక్స్ట్ స్టెప్ ఏం రాద్దాం, 1/2 మైనస్ కాస్ 8x/8 మైనస్ కాస్ 4x/4. దీని ఎల్సిఎం తీయచ్చు అంటే ఎల్సిఎం తీసేయచ్చు, లేదా మీరు ప్రాబ్లమ్ని ఇక్కడికన్నా కూడా స్టాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి థర్డ్ క్వశ్చన్, థర్డ్ వన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ క్వశ్చన్స్ ట్రై చేయండి. సేమ్ ఫార్ములాసే. ఒకసారి నేను ఫార్ములాస్ కూడా చూపిస్తాను, మీకు అవసరమైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫార్ములాస్ బేస్ పైన మీరు ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా, అంటే రైట్ సైడ్లో కనిపించే ఏ మోడల్ క్వశ్చన్ తీసుకున్నా కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఉండే ఫార్ములా సూటబుల్ అయితే ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మీరు ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇబ్బంది అనిపించింది, ప్రాబ్లం అనిపిస్తే మీరు కామెంట్లో చెప్పొచ్చు. దానికి సంబంధించిన నేను సొల్యూషన్ని మరీ వీడియోలో తీసి మీకు షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.